వీరంతా మాస్టర్ బా సందర్భంగా కార్యక్రమము ప్రతి శివరాత్రి నుంచి కార్యక్రమం జరుగుతుంది. పోయిన శివరాత్రికి ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీ అందరికీ తెలుసు. ఏనుగుల సంచారం వల్ల కొంతమంది ఫారెస్ట్లోకి వెళ్ళిన వాళ్ళలో ఒక ముగ్గురు చనిపోవడం, ఇద్దరు గాయపడటం మీ అందరికీ కూడా గుర్తుండి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాత్రి సీనియర్ ఆఫీసర్స్ నిన్న విజిట్ చేశారు. తర్వాత నిన్న కాన్ఫరెన్స్లో, సాయంత్రం జరిగిన కాన్ఫరెన్స్లో దీని మీద చర్చ జరిగింది. ఈ చర్చ సారాంశం, అక్కడికి 7 నుంచి 8 ఆర్టీసీ బస్సులని కోనకి అలౌ చేస్తారు. వైకోట గ్రామం నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ అదే బస్సులో వెనక్కి వస్తారు. పాదచారులను కానీ ఇతర వాహనాలను కానీ అలౌ చేయరు. ఓన్లీ బస్ ద్వారా మాత్రమే యాత్రికులను అలౌ చేస్తారు. కారణం ఏంటంటే చుట్టూ కూడా ఫారెస్ట్లో ఈ జంతువుల మూమెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి, సంచారం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ యాత్రికుల యొక్క రక్షణ నిమిత్తం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే పైన జలపాతంలో ఎలవ లేదు, ఎటువంటి ప్రవేశం లేదు. అక్కడ సరైన భద్రత తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి కూడా అక్కడ టెరైన్ సహకరించడం లేదు. దానివలన దేవుడు దర్శనం చేసుకోవటం, మళ్ళీ బ్యాక్ రావటము ఈ ఏర్పాటు జరుగుతుంది. దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంటు జంతువుల సంచారాన్ని నిరోధించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంటు బందోబస్తు అరేంజ్మెంట్స్ చేస్తుంది. పంచాయతీరాజ్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ పూర్తి సహకారంతో రేపు యాత్రికుల యొక్క ప్రయాణం, శివరాత్రి సందర్భంగా జరిగే ప్రయాణము సుఖవంతంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. దీనికి భక్తులు, గ్రామస్తులు వీళ్ళందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం.